మీద ఉన్న పెద్దలందరికీ, వివిధ సంఘాల ప్రతినిధులు, మీ అందరికీ కూడా శుభాభినందనలు. మన వీరులందరం సమావేశమైన ఉద్దేశం ఏంటంటే, డీజాక్ అనేది ఎందుకు స్టార్ట్ అయింది అనేది ఇక్కడ ఇష్యూ. ఎక్కడైనా కూడా అణచివేతల్లోనే, ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడే పోరాటం అనేది ఉద్భవిస్తుంది. తెలంగాణ ఉద్యమం కూడా ఆంధ్ర పాలకుల అణచివేత కారణంగానే ఈ యొక్క తెలంగాణ ఉద్యమం అనేది రావడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా నార్త్ డామినేషన్కి వ్యతిరేకంగా ఈ రకంగా ఉద్యమానికి స్ఫూర్తి ఈ యొక్క డీజాక్. టోటల్ ఇండియన్ డైరెక్ట్ ట్యాక్సెస్ మనకి ఇక్కడ 100 రూపాయలు ఒకవేళ మన దగ్గర నుంచి కలెక్ట్ చేస్తే, తెలంగాణకు 100 రూపాయలు ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తే వీఆర్ గెటింగ్ 49 రూపీస్, అండ్ తమిళనాడు ఈస్ గెటింగ్ 30 రూపీస్ అవుట్ ఆఫ్ 100, and Karnataka is getting only 13 rupees out of 100 rupees. If it is being, what are the direct tax it is paying to Delhi? Maharashtra only 7%. అంతా డెవలప్డ్ స్టేట్ కూడా, అంటే జనరల్గా D6లో మనం వీలుంటే D7 కూడా కలుపువచ్చు మహారాష్ట్ర. సో అది సౌత్ కాకుండా కూడా అక్కడ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్గా మనకి వివక్ష అనేది కనబడుతుంది. 100 రూపాయలు మనం ఇస్తే మనకు వచ్చే అమౌంట్ తెలంగాణకు 49, తమిళనాడు 30 అండ్ కర్ణాటక 30 రూపీస్. కానీ ఎట్ ది సేమ్ టైం బీహార్కి వస్తున్న అమౌంట్, వాళ్ళు 100 రూపాయలు ట్యాక్స్ పే చేస్తే దే ఆర్ గెటింగ్ 922 రూపీస్. దే ఆర్ పేయింగ్ 100 రూపీస్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ దే ఆర్ గెటింగ్ 922 రూపీస్, అంటే 9 టైమ్స్. అండ్ బీహార్ ఈస్ గెటింగ్ 333 రూపీస్ ఫర్ ద 100 రూపీస్ దే ఆర్ పేయింగ్. ఇదండి పరిస్థితి. మనకు ఏదైతే రైల్వే లైన్స్ ఉంటాయి, మన ఇండియన్ బడ్జెట్లో సౌతర్న్ రైల్వేస్, మీకు ఐడియా ఉండదు, సౌతర్న్ రైల్వేస్ సికింద్రాబాద్ ఇస్ ద రిచెస్ట్ రైల్వేస్ అవుట్ ఆఫ్ ఆల్ జోన్స్. కానీ అంత ఇన్కమ్ ఇస్తున్న సౌతర్న్ రైల్వేకి, రైల్వే ఎక్స్పాన్షన్కి దే ఆర్ గివింగ్ ఓన్లీ 59 crores, అండ్ నార్థర్న్ రైల్వేస్ దే ఆర్ గెటింగ్ 13,200 crores. 60 కోట్లు ఎక్కడ అండి, 13,000 కోట్లు ఎక్కడ? అంటే ఇక్కడ ఎంత అన్యాయం జరుగుతుంది అనేది మనకి ఇక్కడ స్టాటిస్టిక్స్ బట్టి తెలుస్తుంది. మీరు చూడండి, ఈ తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా కేసీఆర్ గారు తెలంగాణ ఎలా ఎక్స్ప్లాయిట్ అవుతుంది అనేది, వివిధ రంగాలు ఎలా ఎక్స్ప్లాయిట్ అవుతుంది అనేది డేటా అనేది ఫస్ట్ తీసుకొచ్చాడు జనాలు. డేటా తీసుకొచ్చి దెన్ ఈ వెంట ఉంటుంది పబ్లిక్. ఇది సేమ్ మేనర్ మేము కూడా రీసెర్చ్ చేసి డీజాక్ తరఫున విల్ ఫైండ్ అవుట్ ది డేటా, హౌ సౌతర్న్ స్టేట్స్ ఆర్ ఇగ్నోర్డ్, హౌ దే ఆర్ ఎక్స్ప్లాయిటెడ్, హౌ దే ఆర్ they are carelessly treated by North Indians. So then we will try to go into the public to fight for the justice for South India. అయితే ఇక్కడ బేసికల్గా తెలంగాణ ఉద్యమంలో ఒక చిన్న డిఫరెన్స్ ఉందండి. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? తెలంగాణ సపరేట్ స్టేట్, వి వాంటెడ్ సపరేట్ స్టేట్ డివైడెడ్ ఫ్రమ్ ఆంధ్ర. కానీ ఇక్కడ మన యొక్క డీజాక్ ఉద్దేశం, సౌతర్న్ స్టేట్స్కి వి డోంట్ వాంట్ పార్టీషన్ ఫ్రమ్ ఇండియా, వి వాంట్ a kind of justice for South India. Please find the difference. Partition from India is different, we want justice for South India is different. So within the part of Indian framework, we want more funds, we want more political participation, and ఇది ఒక basic ambition, DJAC ఒక ambition. Please don't try to misunderstand the ambition of the DJAC. So ఇది ఒక basic ambition. Now ఈ యొక్క అన్యాయం ఎలా జరుగుతుందనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా 2017లో 15th ఫైనాన్స్ కమిషన్ వేశారు. యు నో వెరీ వెల్, ఫైనాన్స్ కమిషన్ ఇస్ ద స్టాట్యూటరీ బాడీ ఇన్ ఇండియా విచ్ ఈస్ హ్యావింగ్ పవర్ టు డిస్ట్రిబ్యూట్ ది ఫైనాన్సెస్ ఇన్ డిఫరెంట్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. అదొక పారామీటర్ డిసైడ్ చేస్తారు. అది కూడా అంబేద్కర్ గారే క్రియేట్ చేశారు. సో మొత్తం వచ్చిన కేంద్ర నిధుల్ని ఎలా వివిధ రాష్ట్రాలకు పంచాలి, వాట్ ఆర్ ద పారామీటర్స్. సో ఈ యొక్క పారామీటర్ జనరల్గా 15th 14th ఫైనాన్స్ కమిషన్స్ కూడా దే టుక్ ది బేసిస్ ఆఫ్ 1971 సెన్సస్ యాజ్ ద బేసిస్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫైనాన్స్. కానీ మోడీ గారి నాయకత్వంలో మొదటిసారి ఈ యొక్క ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూషన్కి దే టుక్ ది 2011 సెన్సస్ యాజ్ ద బేసిస్. అంటే ఈ యొక్క 1971 2011 ఈ 40 years లో సౌతర్న్ స్టేట్స్ అచీవ్డ్ ఎ కైండ్ ఆఫ్ గుడ్ గ్రోత్ ఇన్ సోషియో ఎకనామిక్ సెక్టర్స్.
పాపులేషన్ కంట్రోల్లో కానీ లిటరసీలో కానీ మంచి అభివృద్ధి సాధించడం. 1971 బేసిస్లో అయితే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి. ఈ యొక్క 40 yearsలో ఈ ఉత్తరాది రాష్ట్రాలు పాపులేషన్ కంట్రోల్ చేయడం ఫెయిల్ అయినాయి అండ్ సౌతర్న్ స్టేట్స్ పాపులేషన్ కంట్రోల్ చేశాయి. ఇప్పుడు మనం పాపులేషన్ కంట్రోల్ చేసి అభివృద్ధి పథంలో పోయినందుకు మనకి పనిష్మెంట్ ఏంటి? ఫండ్స్ అనేది కట్ చేస్తున్నారండి. ఇది ఇక్కడ జరుగుతుందండి అన్నమాట. దీంట్లో ప్రముఖంగా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ షుడ్ బి క్రియేటెడ్ ఇన్ ఎవ్రీ గవర్నమెంట్. ఇఫ్ ఇట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నార్త్ ఉంటే సౌత్ నుంచి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఉండాలి. దట్ ఈస్ వన్ డిమాండ్. ఒకవేళ ఇక్కడ నుంచి ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ నార్త్ తీసుకోవచ్చు. మీరు చూడండి, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా నార్తే. వాజ్పేయి, అద్వానీ, దే బోత్ బిలాంగ్ టు నార్త్. మన సౌత్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ లేదు. మరి ఇప్పుడు ఈవెన్ మన ప్రెసిడెంట్ మోడీ గవర్నమెంట్ చూడండి, మోడీ గుజరాత్, అమిత్ షా గుజరాత్. ఆయన అఫీషియల్గా ఉప ప్రధాని పోస్ట్ ఏం లేదు, కానీ ఎవ్రీ వన్ నోస్ అమిత్ షా ఇస్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అన్అఫీషియల్. ఇద్దరు గుజరాత్. దెర్ ఇస్ నో స్పేస్ ఫర్ సౌత్ ఇండియన్స్. అండ్ ఇంకొక డిమాండ్ ఏంటంటే, అవుట్ ఆఫ్ 5 క్రూషియల్ క్యాబినెట్ వర్క్స్, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ లో కూడా రొటేషన్ పద్ధతిలో ఒకరు ఇండియా సౌత్ ఉంటే ఒకరు నార్త్ ఉన్నారు. దట్ ఈస్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్. ఇంకోటి 5 టాప్ క్యాబినెట్ పోస్టులలో 3 నార్త్ ఉంటే 2 ఖచ్చితంగా సౌత్ ఉండాలి. 3 నార్త్ ఉంటే 2 ఖచ్చితంగా సౌత్ ఉండాలి. ఇది కూడా మా డిమాండ్. సో 5 టాప్ క్యాబినెట్ పోస్ట్ అంటే యు నో వెరీ వెల్, హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్ట్రీ, ఫైనాన్స్ మినిస్ట్రీ, రైల్వే మినిస్ట్రీ. సో ఇలాంటి దాంట్లో మనకు వాళ్ళకి 3 ఉంటే మనకి 2 ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే నార్త్ అంటే జనరల్ ఏరియా పెద్దది కాబట్టి వాళ్ళకి 3 మనకు కంపల్సరీ. ఇక మన ప్రెసెంట్ క్యాబినెట్ లో ఫైనాన్స్ మినిస్టర్ సౌతే, జయశంకర్ కూడా సౌతే, ఫారెన్ మినిస్టర్. కానీ దే డోంట్ రిప్రజెంట్ సౌత్ ఇండియన్ ఆస్పిరేషన్స్. దే ఆర్ నాట్ యాక్టివ్ పొలిటీషియన్స్. సో కాబట్టి సౌత్ యొక్క రిప్రజెంటేషన్ పెరగాలి. మరి ఇంకో విధంగా సుప్రీంకోర్టు సెకండ్ బెంచ్ అనేది హైదరాబాద్లో ఏర్పాటు చేయడం కూడా మన యొక్క డీజాక్ యొక్క ప్రధానమైన డిమాండ్. అండ్ యూపీఎస్సీ సెకండ్ బోర్డు, యూపీఎస్సీ రిక్రూట్మెంట్ బోర్డు అనేది సౌత్ లో ఏర్పాటు చేయాలి. అది కూడా మరో డిమాండ్. అండ్ సెకండ్ క్యాపిటల్, హైదరాబాద్ షుడ్ బి డిక్లేర్డ్ as the second capital so that the justice will be happened. ఇది ఒక మెయిన్ ఎలక్షన్ మెయిన్ ప్లాన్. సెకండ్ క్యాపిటల్ చేయడం అనేది డీజాక్ యొక్క ప్రధానమైన డిమాండ్. సో ఇంకా అంతేకాకుండా డెవలప్మెంట్ కౌన్సిల్ ఫర్ సౌతర్న్ స్టేట్స్, డెవలప్మెంట్ కౌన్సిల్ ఫర్ సౌతర్న్ స్టేట్. మీరు చూడండి, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర టీఆర్సీసీ అని అప్పుడు ఫైండ్ అవుట్ చేశాం. మీకు ఐడియా ఉందో లేదు? తెలంగాణ రాష్ట్ర పెద్ద మనుషుల ఒప్పందంలో ఆల్రెడీ ఉంది. తెలంగాణ రాష్ట్ర నిధులని తెలంగాణలోనే ఖర్చు పెట్టాలని చెప్పి జెంటిల్మెన్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎందుకు? మన ఏరియా ఫండ్స్ మన దగ్గరే స్పెండ్ చేయాలి, వాళ్ళ ఏరియా ఫండ్స్ వాళ్ళ దగ్గర స్పెండ్ చేయాలి. ఈ అగ్రిమెంట్ తర్వాతనే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ జరిగింది. మీరు చూడండి, ఎక్కడైనా అంతే. ఈవెన్ నాటో, మీరు అమెరికా తీసుకోండి. రీసెంట్లీ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చారు. ఆయన ఏమంటున్నాడు ఒకసారి మాట వినండి. అమెరికా ట్యాక్స్ పేయర్స్ మనీ షుడ్ నాట్ బి స్పెండ్ ఇన్ నాటో యాక్టివిటీస్. యూరోప్ వాళ్ళకు మా ట్యాక్స్, మా అమెరికన్స్ మనీ యూరోప్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ద సేమ్ క్వశ్చన్ వి ఆర్ ఆస్కింగ్ నౌ. సౌత్ ఇండియన్స్ మనీ వై ఇట్ షుడ్ బి స్పెండ్ ఇన్ నార్త్? మా మనీ మా దగ్గరనే స్పెండ్ చేయాలి, మా మనీ మా దగ్గరనే స్పెండ్ చేయాలి. సో జాతీయవాదం అమెరికన్స్ లోనే కాదు, ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ లో కూడా ఉందని చెప్పి మనందరం ప్రూవ్ చేయాలి. సో దీనికి ఒక కార్యాచరణ ప్రకటించుకొని త్వరలో, ఇది ప్రస్తుతం అయితే ఒక డీజాక్ ఫోరం లాగానే ఉంది, త్వరలో రాజకీయ కార్యాచరణ కూడా మేము ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ లో మళ్ళీ వీఆర్ యాజ్ ఏ పొలిటికల్ అడ్వైజర్ టు ది డీజాక్ ఐఎమ్ అగైన్ డిక్లేరింగ్ వీ డోంట్ వాంట్ పార్టీషన్. We want within the framework of India, we want complete justice to South India. So that is one. Second one, we don't oppose North Indians. We oppose only exploiting North Indians. బతకడానికి సౌత్ వచ్చిన కూలీల మీద మనకి ఎలాంటి ద్వేషం లేదు, మనల్ని దోపిడీ చేస్తున్న నార్త్ ఇండియన్స్ మీదనే ద్వేషం. ఇది ఒకటి ఖచ్చితంగా అందరూ నోటీస్ చేయాల్సిందిగా కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన గాలి వినోద్ గారికి థ్యాంక్ యూ సార్.